వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి? టాపిక్ లోకి వెళ్లే ముందు మన లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం ఇచ్చినటువంటి వీడియో యొక్క అప్డేట్ అనేది మీకు రావడం కోసం ఖచ్చితంగా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. అయితే మ్యాటర్లకు వెళ్ళిపోదాం. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా నంబర్ సిస్టమ్ ని పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేస్తాం. ఈ పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేసిన దాంట్లో నంబర్ సిస్టమ్ లో ఈరోజు సబ్ టాపిక్ అయినటువంటి కారణాంకాలు అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు కారణాంకం అంటే ఏంటి? ఈ కారణాంకాల నుండి మనం తెలుసుకున్న తరువాత ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి? మీరు నెంబర్ సిస్టానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ లో మీరు చూసినట్టయితే కారణాంకాల గురించి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి కారణాంకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయి, మోడల్కి ఒక 2 చప్పునైనా అన్ని మోడల్స్ ని కవర్ చేసే విధంగా ఈ వీడియో అనేది తయారు చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియో మీద కానీ ఈ టాపిక్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో ఒక క్యూఆర్ కోడ్ అనేది పెట్టాం. వాట్సాప్ గ్రూప్ యొక్క క్యూఆర్ కోడ్ అనేది పెట్టడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ లోకి మీ వాట్సాప్ లోకి వెళ్ళి స్కానర్ కాకుండా క్యామ్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేస్తే వాట్సాప్ గ్రూప్ లోకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా జాయిన్ అయిన తర్వాత అందులో మీకు డౌట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని షేర్ చేయండి. మాక్సిమం అందులో ఉండి తెలిసినటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఆ ప్రాబ్లం సంబంధించిన సొల్యూషన్స్ పెడతా ఉంటారు. అలా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉండే మోడల్స్ కానీ అర్థం కానటువంటి మోడల్స్ కానీ వీడియో చేసి పెట్టడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సబ్ టాపిక్ ఏంటి సార్ అంటే కారణాంకాలు. ఏంటి సార్? కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ అంటారు ఇంగ్లీష్ లో. ఫ్యాక్టర్స్, కారణాంకాలు. అసలు కారణాంకము ఫ్యాక్టర్ అంటే ఏంటి సార్? ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 28 అనే ఒక సంఖ్య తీసుకుందాం. 28 అనే సంఖ్య ఏ సంఖ్యల చేత అయితే నిశ్శేషంగా భాగింపబడుతుందో ఆ సంఖ్యలన్నింటినీ కూడా 28 యొక్క కారణాంకాలు అని పిలుస్తారు. అంటే ఇప్పుడు కారణాంకము అంటే మనం జస్ట్ డెఫినేషన్ చెప్పుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక సంఖ్య ఏ సంఖ్యల చేత అయితే నిశ్శేషముగా భాగింపబడుతుందో ఆ సంఖ్యలన్నింటినీ తీసుకున్న సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. అయితే ఇప్పుడు 28 యొక్క కారణాంకాలను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే 28ని 1 into 28 అని రాయొచ్చు, లేదా 2 into 14 అని రాయొచ్చు. 3 చేత ఇది డివిజిబుల్ అవ్వదు. అది ఎలా సార్ చెప్పారు అంటే డివిజిబిలిటీ రూల్స్ మీద వేరే వీడియో ఖచ్చితంగా చేద్దాం. 3 చేత అవ్వదు, 4 చేత అవుతుంది. 4 into 7 అని రాయొచ్చు. 5 చేత అవ్వదు, 6 చేత కూడా అవ్వదు, 7 చేత అవుతుంది. ఆల్రెడీ 7 ఉంది. అంటే ఇప్పుడు మనకి ఇందులో 28 యొక్క కారణాంకాలు ఏంటి సార్ అంటే 1, 2, 4, 7, 14, 28. ఈ సంఖ్యల చేత మాత్రమే 28 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇంక ఏ సంఖ్యల చేత కూడా 28 అనేది నిశ్శేషంగా భాగింపబడదు. ఎంతో కొంత శేషాన్ని అయితే ఖచ్చితంగా ఉంచేస్తుంది. కాబట్టి ఈ సంఖ్యలన్నింటినీ 28 యొక్క కారణాంకాలు అంటారు. అయితే ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాలలో కనిష్ట కారణాంకం ఏంటి సార్ అంటే 1 అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాలలో కనిష్ట కారణాంకం ఏంటి అంటే ఖచ్చితంగా 1, ఏ సంఖ్యకైనా కూడా. అలా కాకుండా ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాలలో గరిష్ట కారణాంకం ఏంటి సార్ అంటే అదే సంఖ్య ఇట్ సెల్ఫ్ అవుతుంది, అదే సంఖ్య అవుతుంది. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి కారణాంకాలలో, ప్రతి సంఖ్య యొక్క కారణాంకాలలో
ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, అదే సంఖ్య కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వీటిని ఉద్దేశించి ఒకటి మరియు అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు ఒకవేళ లేవు అనుకోండి, అలాంటి సంఖ్యని ప్రధాన సంఖ్యలు అని అంటాం. అలా కాకుండా ఒకటి మరియు అదే సంఖ్యతో పాటు వేరే కారణాంకం కూడా అట్లీస్ట్ ఒకటి, కనీసం ఒకటి ఉంటే అలాంటి సంఖ్యలని సంయుక్త సంఖ్యలు అంటారు. అయితే ఈ సంఖ్యల్లో రకాల్లోకి వెళ్ళాక తెలుసుకుందాం. ఎలాగో కారణాంకాల్లో ఉన్నాం కాబట్టి కారణాంకాలకు సంబంధించిన విషయాలు మీకు చెప్తున్నా. అదేవిధంగా ఏదైనా సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి, 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. ఈ 6 యొక్క కారణాంకాల మొత్తాన్ని ఒకసారి మనం కనుక్కోగలిగితే వచ్చే సంఖ్య 12 వచ్చింది. అంటే ఈ సంఖ్యకి వీటి యొక్క కారణాంకాల మొత్తం రెట్టింపుగా ఉంది. ఇలా అన్ని సంఖ్యలకే వస్తుందా సార్ అంటే అన్ని సంఖ్యలకి రాదు, కొన్ని సంఖ్యలకే వస్తుంది. వాటిని శుద్ధ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు, ఇంగ్లీష్ లో అయితే పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. అలాంటివి 10,000 లోపు 4 ఉన్నాయి. అవే 6, 28, 496, 8,128 అండ్ సో ఆన్. వీటిని మనం ఏమంటాం సార్ అంటే శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యలు అని అంటాం. ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ నంబర్స్ అంటాం. అయితే ఏంటి సార్ వీటి యొక్క ప్రత్యేకత? ఇలాంటి సంఖ్యలు ఒకవేళ ఎగ్జామ్ హాల్లో ఇచ్చి ఈ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి, ఈ సంఖ్యకి డబల్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే సార్, మరి ఇలాంటి సంఖ్య ఇస్తే ఇలాంటి సంఖ్యకి కారణాంకాలు మొత్తం అడిగితే మనం చెప్పేయచ్చు డబల్ చేసి. మరి వేరే సంఖ్య ఇచ్చి కారణాంకాల మొత్తం అడిగితే ఏం చేయాలి చెప్తాం. కారణాంకాల మొత్తం, కారణాంకాల సంఖ్య ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకునే సమయం వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణాంకాలతో కూడినటువంటి సంఖ్యల్లో ఉండే రకాలు జస్ట్ గుర్తు చేస్తున్న, సంఖ్యల్లో రకాల్లో మళ్ళీ పూర్తిగా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా సార్? ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్స్ గుర్తుంటే వెల్ అండ్ గుడ్. ఏంటంటే సార్ 6, 28, 496 అండ్ 8128. ఇవి ఏ సంఖ్యలు? పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు. వీటినే మనం పర్ఫెక్ట్ నంబర్స్ అని అంటాం. ఓకేనా సార్? రైట్. అయితే ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య యొక్క ఫస్ట్ మోడల్ నెంబర్ వచ్చేసరికి ఫస్ట్ మోడల్ కారణాంకాల సంఖ్య. ఒక సంఖ్య ఇచ్చి దాని యొక్క కారణాంకాల సంఖ్యని కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 72, ఈ 72 అనే సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? తొలి 28కి కారణాంకాలు ఏ విధంగా రాసామో అలా రాసుకుంటూ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసాం అనుకోండి, ఎగ్జామ్ హాల్లో ఇది ఒక ప్రాబ్లం చేసుకొని బయటకు వచ్చేవచ్చు. అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు సమయం చాలదు అని అర్థం. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య మనకు కావాలి అంటే ఆ సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధ క్రమములో రాయాలి. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దీన్ని 2 × 36 అని రాయొచ్చు. అదేవిధంగా 2 × 2 × 18 అని రాయొచ్చు. అదేవిధంగా 2 × 2 × 2 × 9 అని రాయొచ్చు 18ని. నెక్స్ట్ 2 × 2 × 2 × 3 × 3. అన్ని ప్రధాన సంఖ్యలే ఉన్నాయి. ఇక్కడ 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది సార్ అంటే 3 టైమ్స్, అందుకే 2³ అని రాస్తాం. మరి 3 ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది సార్ అంటే 2 టైమ్స్, అందుకే 3² అని రాస్తాం. ఇలా ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాసి దాని యొక్క ఘాత రూపాన్ని మనం రాయడం కొంచెం వేగంగా రావాలి. సార్ ఇప్పుడు దీనికి ఎంత సమయం తీసుకుంటారో ఎగ్జామ్ లో ఈ సమయం సరిపోతుందా సార్? ఇది మీరు ప్రాక్టీస్ చేసే సమయము, మీరు నేర్చుకుంటున్నటువంటి సమయం కాబట్టి ఎక్కువ సమయమే పడుతుంది. చేస్తునే కొద్ది ఈజీ అయిపోతుంది. మీరు నమ్మరు, ఎందుకు? ఇంత సమయం పట్టింది కాబట్టి నమ్మే అవకాశం ఉండదు. అదే కొంచెం ప్రాక్టీస్ చేసినోడు ఏం చేస్తాడంటే 72ని
8 9 రాస్తాడు. 8 అంటే 2 క్యూబ్, 9 అంటే 3 స్క్వేర్. ఇప్పుడు దీన్ని చేసే సమయానికి దాన్ని చేసే సమయానికి ఎంత తేడా వచ్చింది అంటే కొంచెం ప్రాక్టీస్ చేసే కొలది ఎలా చేయాలో చేసే క్రమంలో కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. అది నేర్చుకున్న తరుణంలో ఆ సమయాన్ని మీరు తగ్గించుకోవచ్చు. కానీ మనం స్టార్టింగ్ లోనే వేగంగా చేసేవాడితో పోల్చుకొని సబ్జెక్ట్ను నేర్చుకోవడం మానేయకూడదు. సబ్జెక్ట్ను నేర్చుకునే తరుణంలో సమయం ఎక్కువ పట్టినా పర్వాలేదు, అది మాత్రం మనసులో గుర్తుపెట్టుకోండి. సో ఎనీవే 72ని 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా రాసామో బేసెస్ ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్యలు ఉండే విధంగా తెలుసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కారణాంకాల సంఖ్య. కారణాంకాల సంఖ్య కావాలంటే ఈ ప్రధాన సంఖ్యల యొక్క ఘాతాలకి ఒక్కొక్కటి చప్పున కలిపి వాటిని ఇంటూ చేయాలి. ఇక్కడ ఉండే ఘాతం ఎంత సార్? 3. 3 + 1. ఇక్కడ ఉండే ఘాతం ఎంత సార్? 2. 2 + 1. సో 3 + 1 అంటే 4. 2 + 1 అంటే 3. సో 4 × 3 12. అంటే 72 యొక్క కారణాంకాలు ఎన్నిసార్లు అంటే 12 కారణాంకాలు ఉంటాయి. 72 యొక్క కారణాంకాలు ఎన్నిసార్లు అంటే 12 కారణాంకాలు ఉంటాయి. అయితే ఇందులో అడిగే క్వశ్చన్ లో ఇంకోలా అడుగుతాడు, 72 యొక్క కారణాంకాలు ఎన్ని అన్నాడు అనుకోండి, 12 ఆన్సర్. 72లో 1 మరియు అదే సంఖ్య తప్ప మిగిలిన కారణాంకాలు ఎన్ని అని అడుగుతుంటాడు. అంటే 1 మరియు అదే సంఖ్య అంటే 2 తీసేయాలి. అంటే ఒరిజినల్ గా 72 యొక్క కారణాంకాల సంఖ్య 12 రైట్. కానీ అందులో 1 మరియు అదే సంఖ్య తొలగించమని చెప్పాడు, అది తప్ప మిగిలిన కారణాంకాలు ఎన్ని అన్నప్పుడు మొత్తం కారణాంకాలు 12 కాబట్టి అందులో 1 మరియు అదే సంఖ్య అంటే 2 కారణాంకాలు, మిగిలినవి 10 కారణాంకాలు. ఇప్పుడు 72 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు 10 కాదు ఆన్సర్, 12. అందులో 1 మరియు అదే సంఖ్య తప్ప మిగిలిన కారణాంకాలు ఎన్ని అన్నాడు అనుకోండి, అప్పుడు 10. సో అగైన్ రిపీట్, ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య కావాలంటే దాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాసి ఘాత రూపంలో రాస్తే, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఘాతాలు విభిన్నంగా ఉండాలి. అంటే అర్థం కాలేదు సార్, ఇప్పుడు ఇలా రాసేటప్పుడు ఎవరో పొరపాటున 2^1 × 2² × 3² అని రాస్తారు ఎవరో తెలియక. అంటే ఒరిజినల్ గా దీని వాల్యూ అయితే మాత్రం 72. అప్పుడు 1 + 1 × 2 + 1 × 2 + 1 ఇలా రాస్తే తప్పు అయిపోతుంది. ఎందుకు సార్ తప్పు అంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, మళ్ళీ 2 ఉండే విధంగా కాకుండా డిఫరెంట్ బేసెస్ అవుతూ ప్రైమ్ బేసెస్ గా తీసుకోవాలి. ప్రధాన సంఖ్య అవ్వాలి, విభిన్న బేస్ సంఖ్యలు అయి ఉండాలి. సో దీనినే ఈజీగా ఫార్ములా రూపంలో ఎలా చెప్తారు సార్ అంటే, n అనే ఒక సంఖ్యని a⁻x × b⁻y × c⁻z ఈ రూపంలో రాసాం అనుకోండి. ఇక్కడ a, b, cలు ప్రధాన సంఖ్యలు, x, y, z అనేవి చాలా జాగ్రత్తగా వినండి, a, b, cలు ప్రధాన సంఖ్యలు, x, y, z అనేవి సహజ సంఖ్యలు అయినప్పుడు n అనే సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య x + 1 × y + 1 × z + 1 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మోడల్ నెంబర్ 1. ఓకేనా సార్? ఇప్పుడు ఈ మోడల్ నెంబర్ 1లో మరొక ప్రాబ్లం చేద్దాం. ఇదే మోడల్ నెంబర్ 1లో మరొక ప్రాబ్లం చేద్దాం. చూడండి సార్, క్వశ్చన్ ఏంటంటే 3600 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అలా అడగొచ్చు. 3600కు ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని అడిగినా నో ప్రాబ్లం. అయితే చాలా జాగ్రత్తగా వినండి, 3600ని కొంచెం ఈజీగా వేగంగా మనం ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాయడానికి ప్రయత్నిస్తా. 2 × 2 అనుకుంటే కొంచెం పెద్ద సంఖ్య కాబట్టి లేట్ అయిపోద్ది. దీన్ని నేను 36 × 100 అని రాసేయచ్చు.
36 ఇంటూ 100. ఇక్కడ 36 అంటే 6 స్క్వేర్, లేదా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 4 ఇంటూ 9. 4 ఇంటూ 9 36. ఇది వచ్చి 4 ఇంటూ 25. 4 ఇంటూ 25. సో ఇక్కడ ఇది 2 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, 2 పవర్ 4. నెక్స్ట్ 9 3 స్క్వేర్, 25 5 స్క్వేర్. ఇలా చేస్తున్న తరుణంలో మీకు ఒక వేరే మెథడ్ గుర్తు రావచ్చు. సార్ ఇలా ఎందుకు సార్, ఎలా చేసుకోవచ్చు కదా. మీకు ఇప్పుడు నేను చెప్పే మెథడే బెస్ట్ మెథడ్ అని మీకు చెప్పట్లేదు. మీకు ఎలాంటి మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ నే ఫాలో అవ్వండి. కానీ అల్టిమేట్ గా మనకు కావాల్సింది దీనిని ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాసి ఘాత రూపంలో రాయడం మనకు రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది బేసెస్ అనేవి డిఫరెంట్ ప్రైమ్ నెంబర్సా కాదా, విభిన్న ప్రధాన సంఖ్యలా కాదా చెక్ చేసుకోండి. 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య. అయితే లేట్ ఎందుకు, దీనిపై ఉండేది 4, 4 + 1. 3 పవర్ లో ఉండేది 2, 2 + 1. 5 పవర్ లో ఉండేది 2, 2 + 1. ఫైనల్లీ 4 + 1 అంటే 5, 3 + 2 + 1 అంటే 3, 2 + 1 అంటే 3. ఫైనల్లీ 3 × 3 9, 9 × 5 45. సో ఫైనల్లీ ఆన్సర్ వచ్చి 3600 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటే 45. ఒకవేళ ఇదే క్వశ్చన్ మళ్ళీ అర్థమైందా సార్? 3600 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత? 45. 45 ఆన్సర్. కానీ ఒకవేళ ఈ క్వశ్చన్ లో 1 మరియు అదే సంఖ్య తప్ప మిగిలినవి అన్నాడు అనుకోండి, 45లో 2 తీస్తే 43 ఆన్సర్. ఓకేనా సార్? అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, ఇదే మోడల్లో ఒక చిన్న గమనిక పాయింట్ ని మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఇందాక మనం 28 యొక్క కారణాంకాల సంఖ్యను కనుక్కోవడానికి ఇలా కాకుండా ఆ కారణాంకాలు ఏంటేంటో కనుక్కోవడానికి ఒక మెథడ్ చెప్పాను. అదే 1 × 28, అదేవిధంగా 2 × 14, 4 × 7. ఇలా చెప్పేటప్పుడు ఇక్కడ కారణాంకాల సంఖ్య అంటే ఇవి 2, ఇవి 2, ఇవి 2, మొత్తం ఎన్ని? 6. మొత్తం ఎన్ని సార్? 6. అంటే 28 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత సార్? 6. అయితే ఈ మెథడ్ లో కనుక్కోమని చెప్పే ఉద్దేశంలో ఇది నేను మీకు చెప్పట్లే. ప్రతి సందర్భంలో 2 ఉంటాయి కాబట్టి అన్ని కలిపితే ఖచ్చితంగా ఒక సరి సంఖ్య వస్తుంది. ఎస్ సార్, నో సార్? అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య ఖచ్చితంగా సరి సంఖ్య అవుతుంది, కానీ ఒక ప్రత్యేకమైన సంఖ్యలకు మాత్రం బేస్ సంఖ్య అవుతుంది. అవి ఎలాంటివి సార్ అంటే, ఇవి బేస్ సంఖ్య అవ్వాలంటే ఇవి 2, కానీ ఈ 2 ఒకే సంఖ్య అయినప్పుడు మాత్రమే బేస్ సంఖ్య అవుతుంది. అంటే ఇలా రాస్తున్న క్రమంలో ఎక్కడో n × n అనే సంఖ్య రా, అప్పుడు n 2గా మనం కౌంట్ చేయము, సేమ్ నెంబర్ గా కౌంట్ చేస్తాం, లాస్ట్ లో 1 అని కౌంట్ చేస్తాం, అప్పుడు బేస్ సంఖ్య వస్తుంది. అంటే ఈ 2 సమానమైనటువంటి సంఖ్యల లబ్ధమైనప్పుడు మాత్రమే కారణాంకాల సంఖ్య బేస్ సంఖ్య అవుతుంది, లేదంటే సరి సంఖ్య అవుతుంది. సమానమైన సంఖ్యల యొక్క లబ్ధము అనగా ఏ సంఖ్య? ఖచ్చితమైన వర్గ సంఖ్య. ఏ సంఖ్య? ఖచ్చితమైన వర్గ సంఖ్య. కనుక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, రాసుకుందాం అనుకుంటే రాసుకోండి. ఏదైనా ఇది ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదో చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరేనా? ఎస్, స్క్వేర్ నెంబరే. 60 యొక్క స్క్వేర్ అనేది 3600. ఏదైనా ఒక ఖచ్చిత వర్గ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య బేసి సంఖ్య. అదర్ దాన్ అలా కాకుండా మిగిలిన విషయంలో ఖచ్చితంగా ఏ సంఖ్య వస్తుంది సార్? సరి సంఖ్య. అర్థమవుతుందా సార్? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్ అదర్ దాన్ ఈవెన్ నెంబర్. ఏదైనా ఖచ్చిత వర్గ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య బేస్ సంఖ్య. అలా కాకుండా మిగిలిన సంఖ్యల యొక్క కారణాంకాల సంఖ్య సరి సంఖ్య. ఓకేనా సార్?
సో ఇది ఫస్ట్ మెథడ్. ఈ మెథడ్ లో మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ లోకి వెళ్దాం. సెకండ్ మోడల్ చాలా జాగ్రత్తగా వినండి. మోడల్ నెంబర్ 2. ఇది మోడల్ నెంబర్ 2 వచ్చేసరికి మొత్తము ప్రధాన కారణాంకాల సంఖ్య. చూడండి, కారణాంకాల సంఖ్య కంప్లీట్. ఇప్పుడు మొత్తం ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నింటికి 72 ఎందుకు సార్ ఇస్తున్నారు అంటే ఆ తేడాని మీరు గమనించగలుగుతారనే ఉద్దేశంతో ప్రతిదానికి 72 ఇస్తున్నా. ఇప్పుడు నేను 72ని ఆల్రెడీ మనకు తెలుసు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్, 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. ఇందులో మొత్తం ప్రధాన కారణాంకాల సంఖ్య, టోటల్ నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, టోటల్ నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఇక్కడ ప్రధాన సంఖ్య 2 అనేది ఎన్నిసార్లు రాయబడింది? 3 సార్లు. ఇక్కడ 3 అనే ప్రధాన సంఖ్య ఎన్నిసార్లు రాయబడింది? 2 సార్లు. కాబట్టి 3 + 2 = 5 అనేది మొత్తము ప్రధాన కారణాంకాల సంఖ్య అవుతుంది. మొత్తము ప్రధాన కారణాంకాల సంఖ్య ఇక్కడ ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాసినప్పుడు 2 ఎన్నిసార్లు రాయబడింది? 3 సార్లు. 3 ఎన్నిసార్లు రాయబడింది? 2 సార్లు. మొత్తం ఎన్నిసార్లు ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయబడింది? 5 సార్లు. కాబట్టి దీని ఆన్సర్ 5 అంటాం. అయితే దీనికి ఫార్ములా ఎట్లా చెప్పుకుంటామంటే n = a పవర్ x ఇంటూ b పవర్ y ఇంటూ c పవర్ z. ఇక్కడ కండిషన్ ఏంటంటే a b c అనేవి విభిన్న ప్రధాన సంఖ్యలు, x y z అనేవి సహజ సంఖ్యలు అయినప్పుడు n అనే సంఖ్య యొక్క మొత్తము ప్రధాన కారణాంకాల సంఖ్య కావాలంటే x ప్లస్ y ప్లస్ z ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమవుతుందా సార్? అయితే ఇప్పుడు 72కి మనం చేసాం. ఇంకో సంఖ్య ఇచ్చి ఈ రెండో మోడల్ సంబంధించి మరొక ప్రశ్నని ఒకసారి చేయడం ప్రయత్నిద్దాం. క్వశ్చన్ చూడండి సార్. 700 యొక్క మొత్తం ప్రధాన కారణాంకాలు ఎన్ని? 700 యొక్క మొత్తము ప్రధాన కారణాంకాలు ఎన్ని? ఇప్పుడు 700ని మనం ఎలా రాస్తాము అంటే 7 × 100 అని రాయొచ్చు. ఓకేనా సార్? నెక్స్ట్ 7 × 4 × 25 అని రాయొచ్చు. 7 × 4 × 25. ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్, 7 అంటే 7 పవర్ 1. సో ఎనీవే ఇచ్చినటువంటి సంఖ్యని ముందు ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాసి ఘాత రూపంలో రాసి, ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి? మొత్తము ప్రధాన కారణాంకాలు. ఏం కావాలి సార్? మొత్తము ప్రధాన కారణాంకాలు. అప్పుడు ఏం చేస్తాం మనం? మనకు తెలిసింది ఇచ్చినటువంటి ఘాతాలను కలపడమే. ఎందుకు సార్ కలపాలి? 700 అనే సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధములో 2 అనేది 2 సార్లు, 5 అనేది 2 సార్లు, 7 అనేది ఒకసారి గుణించబడి ఉంది అని చెప్పటం కోసం మొత్తం 2 + 2 + 1 5. ఆన్సర్ 5. అర్థమవుతుందా సార్? ఈ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్ ని ప్రాక్టీస్ చేయండి. వచ్చే డౌట్స్ అనేవి మన గ్రూప్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎనీవే మోడల్ నెంబర్ 2 కంప్లీట్. ఎస్, చాలా జాగ్రత్తగా వినండి సార్. ఒక సంఖ్య యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య. మనం తొలి మొత్తం ప్రధాన కారణాంకాల సంఖ్య చెప్పాము. ఇప్పుడు విభిన్న, వేరు వేరు అని అర్థం. వీటిని వివిధ అనే పదం కూడా వాడతాడు. వివిధ ప్రధాన కారణాంకాల సంఖ్య అని కూడా వాడతాడు. అయితే ఏంటి సార్ అంటే మనం కన్ఫ్యూజన్ లేకుండా ముందు ఏదైనా కూడా 72కే కౌంట్ చేద్దాం, దాని తర్వాత వేరే నెంబర్ ఇచ్చుకొని చేద్దాం. అలా ఎందుకు చేస్తున్నాం సార్ అంటే కన్ఫ్యూజన్ లేకుండా తేడాని గమనించగలుగుతాం కాబట్టి ఒకే సంఖ్యకి మనం కనుక్కుంటున్నాం. 72 అనేది మనం ఏమని రాయొచ్చు అని చెప్పాము? 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చు. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్.
సో ఇప్పుడు విభిన్న ప్రధాన కారణాంకాలు, చాలా జాగ్రత్తగా వినండి. విభిన్న ప్రధాన కారణాంకాలు. ఇక్కడ విభిన్నంగా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 2. అంటే విభిన్న ప్రధాన సంఖ్యలు 2 and 3 మాత్రమే ఉన్నాయి. సో ఆ సంఖ్య 2. ఎన్ని ఉన్నాయి సార్? 2. అంటే ఇచ్చిన సంఖ్యలో ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాస్తే విభిన్న బేసెస్ ఉండే విధంగా, అంటే విభిన్న ఆధారాలు ఉండే విధంగా రాస్తే ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో అదే ఆన్సర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఫార్ములా ఏం చెప్తామంటే n is equal to a power x into b power y into c power z ఇలానే ఉన్నాయి అనుకోండి. దీని యొక్క విభిన్న ప్రధాన కారణాంకాలు ఏంటి ఉన్నట్టు? a b c. ఈ సిచ్యువేషన్ లో ఆన్సర్ 3. ఒకవేళ ఇంకా ఉండొచ్చు, నేను ఇంతవరకు వదిలేసా. ఒకవేళ ఎక్కడి వరకు ఉంటే 3, ఇంకా సంథింగ్ d పవర్ ఏదో ఉందనుకోండి, ఇంకా సంథింగ్ e పవర్ ఏదో ఉందనుకోండి. ఇలా బేసెస్ ఎన్నైతే ఉంటాయో అవి విభిన్నమైనవి కాబట్టి ఎన్ని విభిన్నమైనటువంటి బేసెస్ ప్రధాన సంఖ్యలు ఉన్నాయో అదే ఆన్సర్. ఇక్కడ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఇప్పుడు ఆన్సర్ 2. ఏంటంటే సార్ అవి 2, 3. ఇవి వివిధ లేదా విభిన్న అంటాడు. అయితే దీంట్లో సబ్ టాపిక్ ఏంటి సార్ అంటే ఓన్లీ ఈ మోడల్లో, ఈ 3rd మోడల్లో ఉండే సబ్ ఏంటో తెలుసా? ఎన్ని వివిధ ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అడిగాడు కదా. ఆ వివిధ ప్రధాన కారణాంకాల మొత్తం ఎన్నని కూడా ఒకసారి అడిగాడు. అంటే ఇందులో ఉండే కారణాంకాలు ఏంటంటే ముందే మనకు తెలిసిపోతాయి. ఏంటేంటి? 2 and 3. వాటి మొత్తం ఎంత సార్ అని అడిగాడు అనుకోండి 5. ఇప్పుడు క్వశ్చన్ 2 క్వశ్చన్లు అడుగుతున్నా క్లియర్ గా చూడండి. 72 యొక్క వివిధ కారణాంకాలు ఎన్ని? ఆన్సర్ 2. ఇందులో 2, 3 మాత్రమే విభిన్నమైనటువంటి ప్రధాన కారణాంకాలు. 72 యొక్క వివిధ ప్రధాన కారణాంకాలు ఎన్ని అన్నాడు అనుకోండి. 2 ఉన్నాయి, అది 2. అదే క్వశ్చన్ ని కొంచెం మారుస్తున్నా. 72 యొక్క వివిధ కారణాంకాల మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి. వివిధ కారణాంకాలు ఏంటి ఉన్నాయి? 2 and 3. ఆ 2 and 3 యొక్క మొత్తము 5. ఆన్సర్ క్లియర్. కాన్సెప్ట్ అర్థమవుతుందా సార్? దీని మీద వేరే ప్రాబ్లం ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ మోడల్ సంబంధించి మరొక ప్రాబ్లం ఒకసారి చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి సార్. 1200 యొక్క విభిన్న అన్న ఒకటే వివిధ ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అడిగాడు అనుకోండి. అంటే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1200. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1200 అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఆన్సర్ 1200. సార్ చాలా జాగ్రత్తగా వినండి. నేను మీకు ఇప్పుడు కాన్సెప్ట్ ని అందించాలి అనే విషయంలో ఉన్నాను. అందుకే కొంచెం తొందరగా వచ్చినటువంటి నెంబర్ తీసుకుంటున్నా. మీరు ఏ నెంబర్ ఇచ్చినా కూడా దాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాయడం అనేది కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికోసం ఎక్కువ టైం వెచ్చించామనుకోండి, మీకు ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్ ని నేను ఇన్ టైంలో ఇవ్వలేను. ఆ ఉద్దేశంతో ఇలాంటి రౌండ్ ఫిగర్స్ ని తీసుకుంటున్నా. కానీ రౌండ్ ఫిగర్సే కాదు, ఏ నెంబర్స్ యొక్క ఈ క్వశ్చన్స్ అడిగినా కూడా మనం చేయగలుగుతాం. అర్థమవుతుందా సార్? కాకపోతే మనం ఏం చేయాలి, దానికి ఇచ్చిన సంఖ్యకి చాలా సాధ్యమైనంత తొందరలో ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాయడాన్ని మనం ముందు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎనీవే ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టు నేర్చుకున్నప్పుడు, మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్టు నేర్చుకున్నప్పుడు ఒక ప్రాబ్లంకి ఎంత సమయం పడుతుంది అనేది చూడొద్దు. సబ్జెక్టు వచ్చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఇన్ టైంలో చేయటం కోసం టైం చూడండి. అర్థమవుతుందా సార్? ఓకే. సో 1200 నేను 12 into 100 అని రాయొచ్చు. ఇక్కడ దీన్ని 3 into 4 into దీన్ని 3 into 4 అని రాయొచ్చు. దీనిని 4 into 25 అని రాయొచ్చు. ఫైనల్లీ ఇక్కడ 4 అంటే 2 square 2 power 4 into 3 power 1 into 5 square. ఓకేనా సార్? అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. 1200 యొక్క
వివిధ ప్రధాన కారణాంకాలు ఎన్ని? వివిధ ప్రధాన కారణాంకాలు ఎన్ని? ఇందులో డిఫరెంట్ గా ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి? అది ఆన్సర్. ఏంటి సార్ అవి? 2, 3, 5 ఇవి మాత్రమే ఉన్నాయి. సో ఇవి ఎన్ని అంటే 3 ఆన్సర్. ఇదే క్వశ్చన్ ని ఇంకోలా అడగొచ్చు అని చెప్తున్నా. అదేంటి సార్ అంటే 1200 యొక్క వివిధ ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అని చదువుతాడు. అప్పుడు ఆన్సర్ ఏంటి సార్ అంటే 2 + 3 + 5 అంటే ఆన్సర్ 10 అవుతుంది సార్. 10. కాన్సెప్ట్ అర్థమవుతుందా సార్? సో ఒక సంఖ్య యొక్క వివిధ ప్రధాన కారణాంకాలు ఎన్ని, వివిధ ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అంటే మనం ఈజీగా చేయగలుగుతాం. క్వశ్చన్ మాత్రం చాలా జాగ్రత్తగా చదవాలి. అన్ని క్వశ్చన్లు ఒకేలా కనిపిస్తాయి. ఓకేనా సార్? ఎస్. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం. నెక్స్ట్ మోడల్కి వచ్చేసరికి ఒక సంఖ్య యొక్క బేసి కారణాంకాల సంఖ్య. సార్ ఒక సంఖ్యలో బేసి కారణాంకాలు ఉండొచ్చు, సరి కారణాంకాలు ఉండొచ్చు, రెండూ కలిపి ఉండొచ్చు. అయితే బేస్ సంఖ్యలు ఉన్నాయి అనుకోండి సార్, ఏదైనా బేస్ సంఖ్య తీసుకోండి. అలాంటి బేస్ సంఖ్య యొక్క కారణాంకాలు ఓన్లీ బేస్ కారణాంకాలే ఉంటాయి. అదే ఒక సరి సంఖ్య తీసుకోండి, దాని యొక్క కారణాంకాలు రెండు కలిపి ఉంటాయి. బేస్ కారణాంకాలు ఉంటాయి, సరి కారణాంకాలు ఉంటాయి. కానీ కేవలం సరి కారణాంకాలు అయితే మాత్రం ఉండవు. అయితే చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. కేవలం సరి కారణాంకాలు కూడా ఉండొచ్చు, కానీ దాంట్లో ఒకటి ఉంటుంది కాబట్టి కేవలం సరి కారణాంకాలు ఉండవు అని చెప్తాం. ఎనీవే, ముందు సరి కారణాంకాల గురించి పక్కన పెడితే బేసి కారణాంకాల సంఖ్యని ఇప్పుడు మనం కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఏంటి సార్ అది అంటే 72 అని చెప్పాను ముందే. ఫస్ట్ ప్రతిదానికి 72 తీసుకున్నాం అని. 72 అంటే ఏంటి సార్? 2³ × 3⁻1. 2³ × 3⁻1. సార్ ఇక్కడ సరి సంఖ్య, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్ ఇంటూ ఈవెన్ నంబర్. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఇక్కడ ఈవెన్ అంటే సరి, ఆడ్ అంటే బేసి అని అర్థం. సరి సంఖ్య ఎంటర్ అయింది అనుకోండి ఇంటూలో, ఇంటూ అనే రిలేషన్ లో సరి సంఖ్య ఎంటర్ అయితే చాలు, ఆ పక్కన ఆడ్ నెంబర్ ఉన్నప్పటికీ కూడా అవి సరి సంఖ్యలు అన్నట్టే. అందులో అసలు సరి సంఖ్య లేకపోయినప్పుడు మాత్రమే అది బేస్ సంఖ్యగా ఉంటుంది. అంటే ఇప్పుడు దీని యొక్క బేసి కారణాంకాలు మాత్రమే కావాలంటే సరి సంఖ్య అయినటువంటి 2 యొక్క ఘాతం గురించి మనం అసలు పట్టించుకోకూడదు, దాన్ని తీసుకోకూడదు. మిగతావి ఎన్నైతే ఉంటాయో వాటికి యథావిధిగా కారణాంకాల సంఖ్య ఏ విధంగా కనుక్కుంటాం అంటే చాలా ఈజీగా వినండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 3 పవర్ లో ఉండేది 1 కాబట్టి 1 + 1 ఆన్సర్ 2 అవుతుంది. అంటే 72 యొక్క బేసి కారణాంకాల సంఖ్య 2. 72లో బేసి కారణాంకాలు ఓన్లీ 2 ఉంటాయి. ఎన్ని సార్? ఇక్కడ వినండి సార్, ఇక్కడ 3², ఇక్కడ 3⁻1 కాదు. సో 3² కాబట్టి 2 + 1 అంటే 3. 72లో బేసి కారణాంకాలు 3 ఉంటాయి. 1, 3, 9 ఇంకేవి ఉండవు, అవి మాత్రమే ఉంటాయి. అర్థమవుతుందా సార్? ఎస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మీకు ఇలా ఇచ్చే కంటే పొరపాటున ఇక్కడ 2² × 3³ × 5² ఉందనుకోండి, ఏదో ఒక సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల అర్థం ఇలా వచ్చింది అనుకోండి, ఈ సంఖ్య యొక్క బేసి కారణాంకాల సంఖ్య మీకు కావాలనుకోండి, అప్పుడు సరి సంఖ్య యొక్క ఘాతాన్ని మనం అసలు తీసుకోకూడదు, మిగిలిన యథావిధిగా తీసుకోవాలి. ఇక్కడ 3కి 1 కలిపితే 4 అండ్ 2కి 1 కలిపితే 3 అంటే 4 × 3 12 అవుతుంది. అంటే ఈ సంఖ్య ఏ సంఖ్య మనకు తెలియదు, కానీ
ఈ సంఖ్య యొక్క బేసి కారణాంకాల సంఖ్య 12 అవుతుంది. అర్థమవుతుందా సార్? అంటే ఇక్కడ ఏమని చెప్తామంటే n అనే ఒక సంఖ్యకి 2 పవర్ x 2 పవర్ w లేదా 2 పవర్ x ఇంటూ a పవర్ y ఇంటూ b పవర్ z అనేది ప్రధాన కారణాంకాల లబ్ధం అనుకోండి. ఇక్కడ 2 అనే పదానికి సంబంధించింది విడిచిపెట్టేసి మిగిలిన వాటి యొక్క ఘాతాలకి ఒక్కొక్కటి చప్పున కలిపి ఇంటూ చేసేయడమే బేసి కారణాంకాల సంఖ్య అవుతుంది. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ అసలు సరి సంఖ్య అనేది లేకపోతే, అసలు ఉంటేనే మనం తీసుకోవట్లేదు, లేకపోతే దాంతో పనేటి మనకి. కాబట్టి ఉంటే తీసుకోవద్దు, లేకపోతే ఎలాగూ లేదు. సో అందుకనే సరి సంఖ్య యొక్క ఘాతం దేనికి ఉండదు, బేసి సంఖ్య అయితే ఉండదు. అందుకే బేసి సంఖ్య యొక్క కారణాంకాల మొత్తమే దాని యొక్క బేసి కారణాంకాల సంఖ్య అవుతుంది. అంటే కారణాంకాల మొత్తం కాదు, అంటే బేసి సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్యే దాని యొక్క బేసి కారణాంకాల సంఖ్య అవుతుంది. అర్థమవుతుందా సార్? సరి సంఖ్యకైతే అట్లా ఉండదు. ఎనీవే మళ్ళీ చెప్తున్నా, ఒకసారి క్లియర్ గా వినండి. సింపుల్ గా ఏదైనా ఒక సంఖ్యని ఈ విధంగా మనం రాయగలిగాం అనుకోండి, అందులో 2కి సంబంధించిన పవర్ తప్ప మిగిలిన వాటి యొక్క ఘాతాలని యథావిధిగా మనం కారణాంకాల సంఖ్య కనుక్కునేటప్పుడు ఏం చేసామో అలాగే యథావిధిగా ఒక్కొక్క దానికి ప్రతి ఘాతానికి ఒక్కొక్కటి చప్పున కలిపి ఇంటూ చేసేస్తాం. ఇదే మనకి బేసి కారణాంకాల సంఖ్య వస్తుంది. ఎనీహౌ ఈ మోడల్లో ఒక ప్రాబ్లం చేస్తే మనకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. వినండి. క్వశ్చన్ చూడండి సార్. 600 యొక్క బేసి కారణాంకాల సంఖ్య ఎంత? 600 యొక్క బేసి కారణాంకాల సంఖ్య ఎంత? ఏం లేదు సార్, ముందు 600 ఏమని రాయొచ్చు, 6 × 100 అని రాయొచ్చు. ఇక్కడ 6ని 2 × 3 అని రాయొచ్చు. 100ని 4 × 25 అని రాయొచ్చు. ఎనీహౌ ఇక్కడ 2 పవర్ 1 ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్. సో ఈ 600ని ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాసి దాని ఘాత రూపంలో రాస్తే 2 క్యూబ్ 3 పవర్ 1 5 స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అసలు బేసి కారణాంకాలు కావాలి. ఏం కావాలి? బేసి కారణాంకాలు కావాలనుకున్నప్పుడు అసలు సరి సంఖ్యకి సంబంధించినటువంటి ఘాతాన్ని మనం పట్టించుకోకూడదు. అప్పుడు ఇక్కడ ఉండే ఘాతం ఎంత, 1, దానికి 1 కలిపితే 1 + 1. ఇక్కడ ఉండే ఘాతం ఎంత, 2, దానికి 1 కలిపితే 2 + 1, 1 + 1 2, 2 + 1 3, 2 × 3 6. సో 600లో ఎన్ని బేసి కారణాంకాలు ఉంటాయో తెలుసా? 6 ఉంటాయి. అర్థమవుతుందా సార్? ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మరి ఇదే మోడల్లో సరి కారణాంకాలు అడిగాడు అనుకోండి. సరి కారణాంకాలు ఎన్నిసార్లు అండి? చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మోడల్ అది. ఒక సంఖ్య యొక్క సరి కారణాంకాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నెంబర్. అయితే ఒక సంఖ్య యొక్క సరి కారణాంకాల సంఖ్యను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? చాలా ఈజీ సార్. 72 అంటే మనం ఏమని రాస్తాం, 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 కాకుండా 3 స్క్వేర్, అంతే కదా సార్? అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. బేసి కారణాంకాలు అయితే ఏం చేసాము, అసలు సరి సంఖ్యకి సంబంధించింది విడిచిపెట్టి మిగతాది యథావిధిగా చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే సరి సంఖ్యకు సంబంధించినటువంటి ఘాతానికి 1ని చేర్చకూడదు, 1ని కలపకూడదు, యథావిధిగా ఉంచేస్తాం 3. మిగతా వాటికి మాత్రం యథావిధిగా 1ని చేర్చాలి. అంటే ఇక్కడ 3 × 3 9. మొత్తము సరి కారణాంకాలు ఎన్నిసార్లు అంటే 9. సార్ అసలు దీని ఫార్ములా ఏంటి? నార్మల్ గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు సార్, n అనే ఒక సంఖ్యని 2 పవర్ x ఇంటూ b పవర్ a పవర్ y ఇంటూ b పవర్ z ఇలా రాసామనుకోండి. ఇక్కడ 2 యొక్క, చాలా జాగ్రత్తగా వినండి, 2 యొక్క ఘాతాన్ని యథావిధిగా రాస్తాం ఇంటూ
మిగిలిన వాటి యొక్క ఘాతాలని ఒక్కొక్కటి చప్పున కలిపి రాయాల్సి ఉంటుంది. సో 2 యొక్క ఘాతము x, మిగిలిన ఘాతాలు y+1 z+1. ఇవే వాటి యొక్క సరికారణాంకాల సంఖ్య అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తున్నా వినండి. ఏంటి సార్ అదంటే, అసలు 2కి సంబంధించినటువంటి 2కి సంబంధించినటువంటి పవరే అందులో లేదనుకోండి, వాటి యొక్క సరికారణాంకాల సంఖ్య 0. అసలు సరికారణాంకాలే లేవు అని అర్థమవుతుందా సార్? అంటే 2 యొక్క ఘాతం అసలు ఆ సంఖ్యకి లేదు అంటే ఇది బేస్ సంఖ్య అని అర్థం. సో రాసుకుందాం అనుకుంటే రాసుకోండి. గమనిక పాయింట్ చెప్తున్నా, గమనించాల్సిన విషయము, ఏదైనా ఒక బేసి సంఖ్య యొక్క సరికారణాంకాల సంఖ్య 0 అంటే బేసి సంఖ్యకి సరికారణాంకాలు ఉండవు. అర్థమవుతుందా సార్? అట్ ది సేమ్ టైం బేసి సంఖ్య యొక్క బేసి కారణాంకాల సంఖ్య ఆ బేసి సంఖ్య యొక్క మొత్తము కారణాంకాల సంఖ్యకి సమానం అవుతుంది. అంటే ఒక బేసి సంఖ్య ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 యొక్క కారణాంకాలు ఎన్ని? 1, 3, 9. మొత్తం ఎన్ని? 3. 9 యొక్క కారణాంకాలు 3. 9 యొక్క బేసి కారణాంకాలు కూడా 3. అర్థమవుతుందా సార్? అంటే బేస్ సంఖ్యకి ఓన్లీ 9 అనే కాదు, ఏదైనా బేస్ సంఖ్యకి కారణాంకాలు ఎన్ని ఉంటాయో బేసి కారణాంకాలు కూడా అన్నీ ఉంటాయి. ఎందుకంటే అందులో సరికారణాంకాలు ఉండవు. అందుకే ఒక బేసి సంఖ్య యొక్క సరికారణాంకాల సంఖ్య 0 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సార్? ఇలాంటి కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి బిట్సే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా సార్? ఇలాంటి మోడల్లో మరొకటి తెలుసుకుందాం, మరొక ప్రాబ్లం చేద్దాం. వినండి, 900 యొక్క సరికారణాంకాలు ఎన్ని అంటే నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 900. చూడండి సార్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 900 అనేది అడుగుతూ ఉంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. అంటే 900 యొక్క సరికారణాంకాలు ఎన్ని? ముందు 900 ఏమని రాయొచ్చు సార్ అంటే 9 × 100 అని రాయొచ్చు. సో 9ని 3 స్క్వేర్, దీన్ని 2 స్క్వేర్ × 5 స్క్వేర్ అని రాసేయచ్చు. అంటే అసెండింగ్ ఆర్డర్లో ఒకసారి రాసుకోవడం ప్రయత్నిద్దాం. 2 స్క్వేర్ × 3 స్క్వేర్ × 5 స్క్వేర్ గొప్ప సంఖ్య సార్. చాలా జాగ్రత్తగా వినండి. దీనికి ఏం అడుగుతున్నాడు వాడు? సరికారణాంకాలు. ఏంటి సార్? సరికారణాంకాలు. సరికారణాంకాలు అనగానే 2కి సంబంధించినటువంటి ఘాతం ఒకటే రాయాలి. అంటే 2 యథావిధిగా రాస్తాం. 3కి సంబంధించిన ఘాతము 2 + 1, 5కి సంబంధించిన ఘాతము 2 + 1, 2 × 3 × 3, 3 × 3 9, 9 × 18. అంటే 900లో ఎన్ని సరికారణాంకాలు ఉంటాయి సార్ అంటే ఎన్ని ఉంటాయి? 18 సరికారణాంకాలు ఉంటాయి. అంటే 900 యొక్క కారణాంకాలన్నింటిలో సరి సంఖ్యలు 18 ఉంటాయి. అర్థమవుతుందా సార్? ఎస్. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం కారణాంకాలు కాదు, రెండింటి తేడా ఉంది. అంటే సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని కాదు, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కారణాంకాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 72 యొక్క కారణాంకాలు ఒకవేళ మీరు రాస్తే వాటన్నిటిని కలపండి, ఎంత వస్తుందో అది అడుగుతున్నాడు. 72 ఏమని రాయొచ్చు? 2³ × 3 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఈ 72 యొక్క కారణాంకాల మొత్తం మనకు కావాలంటే ఈ 2 అనే బేస్ ని 2⁻0 + 2⁻1 + 2 స్క్వేర్ + 2³ ఇక్కడ క్యూబ్ తో ఎందుకు ఆపేసామంటే ఇక్కడ ఎంత ఉందో అన్నిసార్లు మనం వేయాల్సి ఉంటుంది. 0 నుండి ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉందో అంతవరకు వేయాలి. ఇంటూ నెక్స్ట్ 3⁻0 + 3⁻1 + 3 స్క్వేర్. ఇక్కడ 3³ ఎందుకు వేయలేదు అంటే ఓన్లీ స్క్వేర్ వరకే ఉంది కాబట్టి. సో ఇక్కడ అర్థం ఎనీ నెంబర్ పవర్ 0 1 + 2 + 4 + 8 ఇంటూ 1 + 3 + 9. అంటే వీటిని మనం ప్లస్ చేస్తే 2 + 8 10 అంటే 15. 15 ఇంటూ ఇక్కడ వచ్చేసరికి 13 అవుతుంది.
15 into 13 అంటే 3 5 15, 5 1 9 1 అంటే ఆన్సర్ 195. ఈ 72 యొక్క కారణాంకాలన్నీ రాసి వాటిని కలిపితే 195 వస్తుంది. అర్థమవుతుందా సార్? అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం మనకు కావాలంటే ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాసి ప్రతి ప్రధాన సంఖ్యని 0 నుండి ఆ ఘాతం వెళ్తుందో అంతవరకు ప్రతి పవర్ ని ప్లస్ చేసి అలా వచ్చిన ప్రతి దానిని ఇంటూ చేసేస్తే దీనికి సేమ్ అలాగే, దీనికి సేమ్ అలాగే వాటిని ఇంటూ చేస్తే వచ్చేదే వీటి యొక్క కారణాంకాల మొత్తం అవుతుంది. అర్థమవుతుందా సార్? దీని యొక్క ఫార్ములా ఎట్లా చెప్తాం సార్ అంటే n is equal to a power x into b power y into c power z అని చెప్పాం అనుకోండి. అప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ a power 0 plus a power 1 plus a square plus and so on plus a power x into b power 0 plus b power 1 plus and so on plus b power y into c power 1 plus c power 0 plus c power 1 plus and so on plus c power z. ఈ వాల్యూ ఇది చెప్పటానికి పెద్దగా ఉంటది, చేసే కూడా చాలా ఈజీగా ఉంటది. సో ఇదే ఈ n అనే సంఖ్య యొక్క సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కారణాంకాల మొత్తం అవుతుంది. అర్థమవుతుందా సార్? ఇది కారణాంకాల మొత్తం. అయితే ఈ కారణాంకాలకు సంబంధించినటువంటి మోడల్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ కారణాంకాలకు సంబంధించినటువంటి మోడల్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి పార్ట్ 2 కింద కారణాంకాల గురించి పార్ట్ 2 కింద మరొక వీడియో చేస్తా. ఈ 2 parts తో కారణాంకాల గురించి కంప్లీట్ అవుతుంది. ఎనీవే, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కారణాంకాలకు సంబంధించినటువంటి మంచి మోడల్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇవి ఫండమెంటల్స్, ఇంకా డెప్త్ మోడల్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా సార్? ఎనీవే, వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం అనే భావన కలిగితే మన యూట్యూబ్ ఛానల్ గురించి మరికొంతమంది చెప్పడానికి ప్రయత్నించండి.